శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 16 నుంచి 22 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు కన్యా రాశి వారికి మరి ఈ వారంలో ప్రత్యేకంగా రవి సప్తమ స్థానంలోకి ప్రవేశించడం జరిగింది. రవి సెపరేటివ్ ప్లానెట్ అంటూ ఉంటారు. ముఖ్యంగా కన్యా రాశి వారికి వ్యయాధిపతిగా ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాల్ని టెంపరీగా అతను ఉన్నంత వరకు సెపరేట్ చేస్తూ ఉంటాడు, దూరం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు సప్తమ భావంలోకి రావడం వల్ల మరి ముఖ్యంగా వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య అనారోగ్య కారణాల వల్ల అయితేనే, వృత్తిపరమైనటువంటి తేడాల వల్ల అయితేనే, అంటే భార్య ఒక చోట భర్త ఒక చోట ఉద్యోగం వల్ల అయితేనే కొంత ఎడబాటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు వ్యాపారంలో పార్ట్నర్షిప్ వ్యవహారం చేస్తూ ఉంటే ఇంచుమించుగా ఇది పార్ట్నర్స్ వారి యొక్క ఈగో ప్రాబ్లమ్స్ వల్ల, ఫైనాన్స్ విషయంలో సరైనటువంటి సెటిల్మెంట్ లేకపోవడం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల మరి ఇటువంటి జాయింట్గా చేసే వ్యాపారస్తులు విడిపోయే సూచనలు ఉన్నాయి. అందువల్ల కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సో ఏదేమైనా ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులు, ట్యాక్సులు వగైరా కంపల్సరీగా చెల్లించవలసి ఉంటుంది. లేని పక్షంలో ముఖ్యంగా మరి ఏదైనా ఐటీ రైట్స్ లాంటివి కూడా ఇండికేట్ చేస్తున్నాయి. కాబట్టి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్నటువంటి వారు కానీ, మీరు ఏదైనా పెద్ద వ్యాపార సంస్థలో అది ఒక ఉన్నత అధికారిగా ఉంటే కంపల్సరీగా ఈ వ్యవహారాలు, అంటే ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు జాగ్రత్తగా సెటిల్ చేసుకోవడం మంచిది. అంటే దానికి సంబంధించిన రికార్డులు అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది. లేదంటే దానికి మీరు బాధ్యత వహించి మీరు ఇబ్బంది పడవలసి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉంటే మంచిది. అంటే ఎక్కువగా ఈ కన్యా లగ్నం, ఈ కన్యా రాశి వారు ఈ అకౌంట్స్ సంబంధించింది, అలాగే చార్టెడ్ అకౌంటెన్సీ, బ్యాంకింగ్ రంగాల్లో ఉంటారు. కాబట్టి వారికి ఈ సమయంలో కంపల్సరీగా కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది. దాని తర్వాత దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉన్నాడు. సో అందువల్ల కూడా మీరు వృత్తిలో చాలా పర్ఫెక్ట్గా ఉండవలసి ఉంటుంది. ఎటువంటి రికమెండేషన్లకి, ప్రలోభాలకి లొంగకుండా మీ విధి నిర్వహణలో ఖచ్చితంగా ఉండవలసి ఉంటుంది. ఈ సందర్భంలో ఏంటంటే వృత్తిరీత్యా మీరు కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే కంపల్సరీగా మీ మీద ఒత్తిడి రావచ్చు. ఉద్యోగానికి రాజీనామా చేయమని కానీ, టెంపరీగా సెలవు పెట్టమని కానీ, లేదంటే శాశ్వతంగా ఈ పదవి నుంచి తప్పుకునే విధంగా మీకు ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు వారు చెప్పిన విధంగా మీరు చేయడానికి ఇష్టపడరు, అది వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ విషయాల్లో మీరు ఏదైనా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో తీవ్రమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉన్నది. ఎందుకంటే అటు రవి సప్తమం, ఇటు కుజుడు దశమం, ఈ రెండు కూడా మీకు చాలా సంఘర్షణకి లోన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మీరు డీల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగం మారే అవకాశం కానీ, ప్రయత్నం కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగం మారే ప్రయత్నాలు చేయవలసి ఉంటే మీరు తొందరగానే మారిపోవడం బెటర్. అంటే ఈ ఇంచుమించుగా ఈ రాబోయే 15 రోజుల్లోనే బెటర్గా వేరే జాబ్లోకి వెళ్ళిపోతే మంచిది తప్ప, మళ్ళీ తర్వాత మీరు ఎప్పుడైతే మనకి శని భగవానుడు ఈ 29 మార్చి తర్వాత సప్తమంలోకి బయలుదేరుతాడో ఆటోమేటిక్గా అప్పుడు మీకు ఇప్పుడున్నటువంటి ఉద్యోగ అవకాశాలు అప్పుడు రాకపోవచ్చు. అందుకని ఏదైనా చాలా అవకాశాలని ఈ కన్యా రాశి వారు వాటి యొక్క డిలే వల్ల, అంటే ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకునే ప్రయత్నంలో ఆ అవకాశాలు చేజారిపోతుంటాయి. అలాగే ఎప్పుడు మీరు ఒక సేఫ్ సైడో, ఎప్పుడు మీరు ఒక సేఫ్ జోన్లో ఉండాలనే కోరుకునే మీ ప్రయత్నంలో చాలా గొప్ప అవకాశాలని మీరు కోల్పోవడం జరుగుతుంటుంది. ఆ కారణం వల్లే మీరు జీవితంలో చాలా వెనకబడి ఉండడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా మీకు టాలెంటు, ధైర్యం ఉన్నప్పుడు
ఖచ్చితంగా మీరు వచ్చిన అవకాశాన్ని ధైర్యంగా ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే జీవితంలో మీ సహా ఉద్యోగుల్ని మీ జీవితంలో ప్రారంభిస్తారు కదా కొంతమంది మీ లైఫ్లో మీ యొక్క బ్యాచ్మేట్స్ ఉంటారు. వాళ్ళతో అధిగమించాలంటే ఖచ్చితంగా మీరు వచ్చిన అవకాశాలను ఎప్పటికప్పుడు ఉపయోగించవలసి ఉంటుంది. బట్ ఏదైనా మీరు కంపల్సరీగా ఉద్యోగమే చేసుకోవాలి కాబట్టి ఏదైనా తొందరగా నిర్ణయం తీసుకొని తొందరగా అవకాశాలు ఉపయోగించుకుంటే మంచిది. బట్ ఏదైనా ఈ మే నెల 18వ తారీఖు వరకు రాశిలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం ఎల్లప్పుడూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఏ ప్రయత్నం ముందుకు వెళ్ళనివ్వదు, ఏ ప్రయత్నం కూడా మధ్యలో ఆగే విధంగా చేస్తుంటే తప్ప చాలా వరకు మీరు హృదయంతో కాకుండా బ్రెయిన్తో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే కంపల్సరీగా మీ అభివృద్ధి ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తికి సమస్యలు గ్రహాల వల్ల, కామన్గా గ్రహాల వల్లే సమస్యలు వస్తుంటాయి. అయితే ఈ సమస్యలు ఏ గ్రహం వల్ల మనకి వస్తున్నాయి అన్నది మనం తెలుసుకొని ఆ గ్రహం ఏ రాశిలో ఉన్నదో అబ్జర్వ్ చేసి ఆ రాశికి పరిహారం చేయడం వల్ల అసలు సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా రుణ సమస్యలు కుజగ్రహం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది. అయితే కుజగ్రహం వల్ల రుణ సమస్యలు వస్తాయి అందరికీ తెలుసు. కుజుడికి పరిహారం కూడా కామన్గా చేస్తుంటాం. హనుమానికి తమలపాకుల పూజ, లేదంటే సింధూరంతో అర్చన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తున్నాం. అయితే మరి ఎందుకు ఈ సమస్య మనకి సాల్వ్ అవ్వడం లేదు అని పరిశీలించినప్పుడు, అయితే ఆ కుజుడు మనం పరిహారం చేసే సమయంలో ఏ రాశిలో ఉన్నాడో గమనించి ఆ రాశికి పరిహారం చేయడం వల్ల మనకి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సో అందువలన ఏంటంటే ఇప్పుడు అందరూ మనం భయభ్రాంతులకి గురి చేస్తున్నటువంటి, అంటే అందరూ కాదు, కొంతమంది ఇలాగా కొంతమంది అలాగా, ఏమైనప్పుడు కూడా జనానికి, అంటే ముఖ్యంగా జ్యోతిష్య ప్రేక్షకులకి చాలా అసహనాన్ని, చిరాకుని, భయాన్ని కలిగించే షష్టగ్రహ కూటమి ఇది మీనరాశిలో ఏర్పడడం జరుగుతుంది. ఎప్పుడు ఏదో రాశిలో గ్రహాలు కలుస్తుంటాయి, వెళ్తుంటాయి, తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది ప్రపంచంలో మహా అద్భుతము కాదు, ఎప్పుడూ జరగనిది కూడా కాదు, రొటీన్గా జరుగుతుంటాయి. అయితే వారి దాన్ని బట్టి, చూసే దృష్టిని బట్టి అది కొందరికి మంచిగాను కొందరికి చెడుగాను కనబడవచ్చు. అయితే ఇప్పుడు ఎవరైతే ఈ షష్టగ్రహ కూటమికి ఇబ్బంది పడుతున్నారో దానికి పరిహారం ఏంటి మనం ఆలోచించినప్పుడు, మరి ఈ గ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడింది కాబట్టి మీనరాశికి మనం పరిహారం చేసుకోవాలి. మీనరాశికి అధిపతి ఎవరు? గురుగ్రహం. మరి గురుగ్రహానికి పరిహారం చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా మీనరాశి ఎలివేట్ అయ్యి ఆ రాశిలో ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అంటే ప్రతి గ్రహం కూడా అనుకూలంగా ఉంటుంది, ప్రతికూలంగా ఉంటుంది, మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు గురుగ్రహానికి మనం పరిహారం చేసుకోవలసి ఉంటుంది. ఈ షష్టగ్రహ కూటమి, ఇప్పుడు షష్టగ్రహ కూటమి ఏమిటి, ఆల్రెడీ 4 గ్రహాలు అక్కడ ఉన్నాయి కదా, దానికి కూడా పనిచేస్తుంది. అంటే ఈ కూటమి ఉన్నంతకాలం మీరు గురుగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. అంటే గురుగ్రహానికి ఏ విధంగా పరిహారం చేసుకోవాలి? చాలా సింపుల్గా దత్తాత్రేయుడు, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, దక్షిణామూర్తి, శివుడు, చివరికి శ్రీమన్నారాయణుడు, ఎవరికి ఏ విధంగా సులువు అవుతుందో ఆ విధంగా మీరు చేసుకుంటే సరిపోతుంది. ఇక ఇవన్నీ మన వల్ల కావు. చక్కగా గోశాలకు వెళ్ళడం, గురువారం గోశాలను దర్శించి ఆ గోశాలను శుభ్రం చేసి తుడిసి, అవసరమైతే గోవులకి స్నానం చేసి ఆ పరిసరాలు శుభ్రంగా ఉంచి, ఆ గోవులకి ఏదైనా దోమలు గేములు ఏమీ లేకుండా శుభ్రంగా ఫ్యాన్లు అలంకరించి ఫ్యాన్లు అమర్చి కొంచెంసేపు వాటికి సేవ చేసి రావడం వల్ల మీరు ఒక 100 సార్లు షిరిడీ వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ విధంగా ఒకరోజు ఆ గోశాలని శుభ్రం చేయడం వల్ల మీకు అటువంటి వరం, సేవ, పుణ్యం లభించే అవకాశం ఉంది. చాలా వరకు హైదరాబాద్ వాస్తవ్యులకి చింతపల్లిలో వేయించేసి ఉన్న
మరి సాయిబాబా గారు ఆలయ దర్శనం అంటే పర్టికులర్గా అదే, ఎందుకంటే అక్కడ ముందుగా గోశాల ఉంటుంది, దాని వెనకాలే మరి బాబావారు వేయించేసి ఉన్నారు. అందువలన ఆ గుడికి వెళ్ళే ముందుగానే మనకి గోశాలను దర్శించి ఆ గోవికి ఆహారం పెట్టి దాని తర్వాతే బాబా గారి దర్శనం జరుగుతూ ఉంటుంది. అందువలన అవకాశం ఉన్నవాళ్ళు మరి ఈ షష్టగ్రహ కూటమి ఉన్నా లేకపోయినా మనకు అనవసరం. ఒక్కసారి మీరు ఎక్కడ ఉన్నా కూడా గోవుని సేవ చేసుకోండి. తర్వాత మీ ఇష్ట దైవాన్ని అంటే మీ గురువుని, ఆఖరికి మీరు ఒక మోటార్ సైకిల్ మెకానిక్ అయి ఉన్నా మీకు విద్య నేర్పినటువంటి మీ గురువుని చక్కగా ఒకరోజు భోజనం పెట్టి ఆయన పాదాలకు నమస్కరిస్తే కోటి జన్మల పుణ్యం మీకు లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా నవగ్రహాలు అనుగ్రహం పొందాలంటే కంపల్సరిగా గురువు యొక్క అనుగ్రహం పొందవలసిందే. మరి ఆ గురువు అంటే మా గురువు మంచివాడు కాదండి, మందు తాగుతుంటాడు, సిగరెట్ కాలుతుంటాడో, ఇవన్నీ మీకు అనవసరం. గురువు గురువే తప్ప గురువు వ్యక్తిగత అలవాట్లతో కానీ అతను స్నానం చేస్తాడా, ఇవన్నీ మీకు అనవసరం. చక్కగా మీరు గురువుని గురువు రూపంలో సేవించినప్పుడు కంపల్సరిగా మీకు ఆ పుణ్యం లభిస్తుంది. దాని నుంచి అంటే నవగ్రహాలు పెట్టే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.